తెలుగుదేశం పార్టీ దాదాపు 160 సీట్లతోటి ఘన విజయం అయితే సాధించింది. దాదాపు ఎన్డీఏ కూటమితో కూడా ఈ సీట్లు సాధించడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం మొత్తం పాటు ఆర్పీ గారు ఉన్నారు. ఆర్పీ గారు తెలుసుకుందాం ఈ ఘన విజయాన్ని వాళ్ళు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు ఆయనతో కూడా మాట్లాడదాం. ముందుగా ఆర్పీ గారు, మీరు అన్నట్లు దాదాపు 150+ సీట్లు అయితే తెలుగుదేశం పార్టీ కూటమికి అయితే ఎన్డీఏ కూటమి రావడం కూడా జరిగింది. సో ఎలా అనిపిస్తుంది ఇదంతా చూస్తాం? నేను ఫస్ట్లో కూడా ఒక 20-30 ఇంటర్వ్యూలో కూడా చెప్పుకుంటాను 145 నుంచి 160 సీట్లు వస్తాయని. 100% అదే జరిగింది. మధ్యలో మన ఆరామస్తానని ఒక అమ్ముడిపోయిన మనిషి మాట్లాడినప్పుడు కూడా నన్ను చాలామంది అడిగితే ఇదేంది అతను బాగా చేస్తాడంట కదా అంటే నేను అన్నాను అంత సీన్ లేదు. సర్వే అంటే ఏంటంటే అన్న టోయిలెట్ల దగ్గర ఎన్ని బస్సులు పోయినాయి, ఊర్లలో కుళాయి దగ్గర ఎన్ని నీళ్ళు పట్టించుకున్నారు, ఇది కాదు సర్వే అంటే. సర్వే అంటే పథకాలు మాత్రమే కాదు, చేసిన అవినీతి అరాచకాలు అవి ఎలా ముందుకెళ్ళినాయి, జనాలు ఎలా హట్ అయినారు అనే విషయాన్ని కళ్ళు మూసుకొని మనం ఒకరోజు ఏదో ఊరికి వెళ్తే కూడా తెలిసిపోద్ది. నేను ఆ రోజే చెప్పాను 140 నుంచి 160 సీట్లు ప్రతి ఇంటర్వ్యూలో చెప్పుకుంటాను నేను. అది భగవంతుడు తెలియదు, ఇంకొక 5 కూడా పెరిగినాయి. ఈరోజు రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి పెంచుకున్న సజ్జల భార్గవరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా మా ఆంబోతో దూడపేదాలోడు అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, వీళ్ళందరికీ అంటే ఇంతమంది పాపం రాష్ట్రం మొత్తం చూస్తున్నాం. అసెంబ్లీలో కావచ్చు, ఇళ్లలో కావచ్చు, మీడియా ముందు కావచ్చు, బూతులు పెట్టుకొని తింటారు. ఈరోజు నేను మాట్లాడుతున్నా నా కోపం వచ్చి అసలు మొదలుపెట్టింది వాళ్ళు. ఆ బూతులు కావచ్చు, వీళ్ళు చేసే దందాలు కావచ్చు, ఈ డ్రగ్స్ కావచ్చు, మాఫియా కావచ్చు, సొంత మనుషుల్ని దూరం చేయడం కావచ్చు, సొంత బాబాయిని చంపేయడం కావచ్చు, పాత కేసులు కావచ్చు, తిరుమల ఇష్యూ కావచ్చు, ఏదైతే అందరూ కలిసి మసాలా పెట్టి వండుకొని తిన్నారు. ఈరోజు 165 సీట్లు అంటే సిగ్గు శరం ఉంటే పార్టీ మొత్తం నోరు మూసుకొని సూసైడ్ చేసుకొని చచ్చిపోవడం బెటర్ అనేది నా ఉద్దేశం. సో వేణుస్వామి గారికి మీద మీరు దాదాపు చాలా వీడియోస్ కూడా చేయడం జరిగింది. వేణుస్వామి గారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వస్తారని చెప్పారు, కానీ ఫలితం అయితే తిరగబడింది. సో ఈ సందర్భంగా వేణుస్వామి కూడా ఒక వీడియో రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఇక ఎప్పుడు నేను ప్రొడక్షన్ చెప్పడని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది. ఈ సందర్భంగా మీరేం చెప్పదలుచుకున్నారు వేణుస్వామి? ప్రొడక్షన్ అంటే అన్న మనం కూడా నాగ చైతన్య గారితో సమంత గారితో పాపం వాళ్ళ పర్సనల్ లైఫ్ని ఎక్కడో ఎవరో చెప్తే విని దాన్ని తీసుకొని వచ్చేసి మీడియా ముందు మాట్లాడి ఈయన చెలరేగిపోయి 100 కోట్లు సంపాదించి పెద్ద పెద్ద విఐపీలు, లెజెండరీలు, సెలబ్రిటీస్ వీడింటికి పిలిపించుకొని మనోడికి పళ్ళు పలహారాలు ఇచ్చి, మనోడికి ₹1 కోటి డబ్బులు ఇచ్చి పెద్ద పెద్ద పొలిటీషియన్స్ ఈరోజు కష్టపడి ఏదో స్థాయికి వచ్చి గెజిటెడ్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా ఈరోజు ఆ ఒక్క ఇష్యూతో చాలామంది ఎల్లగా పిలిపించుకోవడం, అది చూసి ఇంకొకరు రావడం, వాడే మదం ఎక్కిపోవడం, నేను అందంగా ఉన్నానని వాడే అనడం, మా ఆవిడే ఎవరైనా లేలేసుకోమని చెప్పడం. అంటే వాడికి అన్ని దిశలా వాడి కొవ్వు పెరిగిపోయి వాడు ఏం చేస్తాడు వాడికి అర్థం కాక చివరికి SRH కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని చెప్పి కొన్ని ₹100 కోట్ల వాడిని చూసి కేవలం అతి పెద్ద సెలబ్రిటీస్, మంచి ఫ్యామిలీస్ వచ్చిన నాగ చైతన్య సమంత్ గారి యొక్క పర్సనల్ లైఫ్ని ఎక్కడో తెలుసుకొని దాన్ని ముందుగా చెప్పడంలో జరిగింది. ఆ కొడుకు ఈరోజు వీడియో పెట్టేట్టు వెళ్ళిపోతానే, ఇంకొకసారి ఇండస్ట్రీలో ఎక్కడైనా కనపడ్డామంటే కొడతారు మళ్ళీ నిన్ను. ఇంకొకసారి మందు పెడతా, చేపలు పెడతా, నేను పురోహితుణ్ణి, నేను బ్రాహ్మణుణ్ణి అంటే మాత్రం వాడిని కొడుకుని మళ్ళీ కొడతా. ఈసారి వీడియో పెట్టడానికి ఉండక నోరు మూసుకొని అందరూ పురోహితుల్లాగా గౌరవంగా బతుకు. బ్రాహ్మణులు అంటే మాకు చాలా విలువ ఉంది, మేము వాళ్ళ కాళ్ళ మీద పడి ఆశీస్సులు తీసుకుంటాం. వాళ్ళు చాలా సౌమ్యులు, వివాద రహితులు, దేవుణ్ణి ప్రసన్నం చేసి మాకు పరిచయం చేసేవాళ్ళు. కాబట్టి నోరు మూసుకొని నీ పని అయితే నువ్వు చూసుకున్నా, ఇంకొకసారి ఎక్కడ కనబడ్డా చెప్పులతో కొడతారు నిన్ను. రోజా గారు కూడా అన్నారు ఒక మాట, అంటే పవన్ కళ్యాణ్ ఇంకా జీవితంలో గెలవలేడు అన్నారు, కానీ అదే పవన్ కళ్యాణ్ ఈరోజు దాదాపు 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. సో దీన్ని మీరు ఎట్లా? ఒక మాట, పవన్ కళ్యాణ్ గారి రేంజ్ ఏంది, పాపం ఆయన కష్టపడ్డాడు, ఆయన ఒక పవర్ స్టార్గా ఎదిగినాడు, ₹1,00,000 డబ్బులు తీసుకునే స్థాయిలో ఉండి కూడా అన్నీ వదులుకొని అన్నయ్య ఇబ్బంది పడి వెనక్కి వచ్చేసినా కూడా మనం వెనక్కి రాకూడదని 2019లో 2014లో ఆ విధంగా ఇబ్బంది పడి 2 చోట్ల ఓడిపోయినా కూడా మళ్ళీ ముందుకొచ్చి ఆ ధైర్యం, ఆ దమ్ముతో మళ్ళీ నిలబడి ఈరోజు స్వయం ప్రకాశకం అయిపోయినాడు. అంటే మినుగురులు ఎలా స్వయం ప్రకాశకంగా ప్రవేశిస్తాయో ఈరోజు టీడీపీకి వెన్నుదన్నుగా నిలబడి ఈరోజు 160 సీట్లు రావడంలో కీలక పాత్ర వహించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి నిజంగా సెల్యూట్ చేస్తున్నాను. ఆయన వీర మహిళలు కావచ్చు, జన సైనికులు కావచ్చు, ₹1 కూడా వాళ్ళకి లేకపోయినా కష్టానికి పోయి కూలికి పోయి ఈరోజు నిలబడి 21కి 21 సీట్లు నిలబడి ఈరోజు 160 సీట్లు దక్కించుకోవడంలో కీలక పాత్ర వహించినారు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు రోజాకి వాడిపోయిన రోజా, దీని మొక్కానికి పవన్ కళ్యాణ్ గారిని అనేంత స్థాయి కాదు దీనిది. తిరుమలలో పోయి అన్న చేసే అరాచకాన్ని ₹3,000 కోట్ల నువ్వు సంపాదించావు. ఆయన ₹1,00,000 సినిమాలు కూడా పక్కన పెట్టి జనాల కోసం ఎంపర్లాడిపోయి ఒళ్ళంతా పాడైపోయి సినిమాలు పక్కన పెట్టి అడ్వాన్సులు తీసుకొని వాళ్ళకి సినిమాలు చేయలేక ఈరోజు నిలబడి మంచి కుటుంబంలో ఉన్న వ్యక్తి వెనక్కి పోలేక ముందుకొచ్చి పొత్తు పెట్టుకొని కూడా ఈరోజు తనకిచ్చిన 21 గెలవడం అంటే ఇంతకన్నా గొప్ప విషయం ఏముంటుంది? దీని బతుకు పవన్ కళ్యాణ్ గారిని ఎంత స్థాయి, 3 పెళ్ళిళ్ళు,
4 పిల్లలు నీ జగన్మోహన్ రెడ్డికి చీర కట్టి పవన్ కళ్యాణ్ గారు శోభనం గదికి పంపిస్తా 12 బిడ్డకి జన్మనిస్తారు పెంచుకోండి మరి వైఎస్ఆర్సీపీ దాని బతుకు ఏది మన పవన్ కళ్యాణ్ అంత స్థాయా. సో మరోపక్క మీకు కూడా తీవ్రమైన బెదిరింపులు వచ్చాయి ఎలక్షన్ల ముందని చెప్పి కూడా మేము విన్నాం. ఎంతవరకు అంటే ఎలాంటి మీరు బెదిరింపులకి పాల్పడ్డారు, దాన్ని ఎలా ఎదుర్కొన్నారు? ఏముందని ఇప్పుడు నాకు ముందే డిసైడ్ అయ్యి ట్రై చేశా. మా ఆవిడకి ముందుగా చెప్పే విషయం నాకు ఎందుకో మాట్లాడాలనిపిస్తుంది, నేను మాట్లాడితే కొంచెం జనాలు చైతన్యవంతం అవుతారన్న. సరే నీ ఇష్టం అనింది. వ్యాపారం ఉంది, కమిడియన్గా చేస్తున్నా. వ్యాపారం మంచి వ్యాపారం. ఫ్రాంచైజీలు నాశనం చేశారు, ఫ్రాంచైజీలు రానికుండా చేశారు, వచ్చిన ఫ్రాంచైజీలు ఆపేశారు, అడ్వాన్సులు రానికుండా చేశారు, భయంకరంగా ఫోటోలు మాఫింగ్ చేసి పంపించారు మా ఆవిడికి. కానీ ఏరే వాళ్ళతో లింకులు పెట్టడం, సీనియర్ ఎన్టీఆర్ గారికి మా ఆవిడికి. సో ఇవన్నీ భరించా. నేను పోతా ఉంటే వెనక 2 కార్లు వేసుకొని తిరగడం, నేను కూడా తప్పించుకోవడం జరిగింది. ఎందుకంటే మనకు తెలిసిన థ్రెట్ ఉందని సంగతి మనకు తెలుసు, మన ప్రాణహాని ఉందని తెలుసు. సేద ఇప్పుడు నేను 10 మంది పోయి ఒకటి సింగల్ కొట్టే నేను కొట్టలేనా? సోగరాత్రిలో వచ్చి మా ఇల్లు డోర్లు కొట్టడం, ఏదో అనుమానంగా జరగడం ఉన్నాయి. సో నేనేం బెదరలేదు, భయపడలేదు. కేవలం ఎందుకంటే ఈ మహానుభావుని, ఈ అరాచకుణ్ణి, ఈ కిరాతకుణ్ణి ఆంధ్రప్రదేశ్ నుంచి గెంటెయ్యాలి అంటే నాలాంటోడు, చదువుకున్నోడు, ఎంతో కొంత మాట్లాడగలిగినోడు, నా వంతు నేను పార్టీకి సహాయపడాలని నేను కండువ వేసుకొని దిగాను. ఈరోజు నిలబడ్డాను. 160 సీట్లు మహానుభావులు తెచ్చుకోగలిగారు. మన వల్లనే కాదు, అందరూ చైతన్యవంతం. శ్రీరెడ్డి కావచ్చు, అనిల్ లాంటి వాళ్ళు కొంతమంది సోషల్ మీడియా వేదికగా కేవలం తిట్టడానికి మాత్రమే చాలా కాలం వాళ్ళు పనిచేయడం కూడా జరిగింది. చాలా అంటే కొంతమంది ఫ్యామిలీస్ కూడా ఆందోళన కూడా గురయ్యారు వాళ్ళు మాట్లాడు కూడా. సో దాని గురించి మీరేం మాట్లాడారు? ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ ఏముందిలేండి, బోరుగడ్డ అనిల్ కావచ్చు, పంచు ప్రభాకర్ కావచ్చు, అదేవిధంగా ఈ డకాయిట్ పోసాని కావచ్చు, పోరం అదేవిధంగా ఈ వేణుస్వామి డకాయిట్ కూడా ఏంటంటే డబ్బులు అకౌంట్లో వేయడం, ఏదో పేపర్ పంపించడం, దాన్ని పట్టుకొని తిట్టడం. ఈరోజు ఏమైంది? ఈ ముందు ఎట్టపోయింది, రేపు ఎక్కడికి ఉంటుంది? పేటీఎం కోతి నా కొడుకులు పేటీఎం కుక్కలు ఉన్నారు ఈరోజు చెప్పాలంటే. వాస్తవంగా ఎట్టపోయారు వాళ్ళు? ఆర్పీ 4వ తారీఖు దాటిన తర్వాత ఎంత తేలుస్తూ ఉన్నారు. 4వ తారీఖు వచ్చింది, 165 సీట్లతో గెలిచా. ఈరోజు నీకు దమ్ము ఉంటే, నా ఎదురుపడే దమ్ము మీ వైసీపీ కుక్కలకి, మీ పేటీఎం బ్యాచ్లకు ఉన్నాయా? రంటే నా పట్టుకోగలరు ఆర్పీని మీరు. అసలు నేను ఆ రోజు మా పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా మాకు విపరీతమైన ప్రాణహాని ఉన్నా, మీ వైసీపీ మమ్మల్ని చంపేస్తారని తెలిసినా కూడా ధైర్యంగా నిలబడ్డాడు కిరాక్ కార్పనేవాడు. కాబట్టి నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నేను ఏమీ లేనప్పుడు కూడా నిలబడ్డా. మీలాగా మీ జగన్ ఎదురుగా ఉండి నేను తిట్టలేదు. కాబట్టి వీళ్ళందరూ కూడా డబ్బులు తీసుకొని ఇష్ట ప్రకారం మన ఇళ్ళలో కొడతారు. ఇప్పుడు శ్రీరెడ్డికి వాళ్ళ అమ్మ ఉంది, వాళ్ళ అమ్మను పట్టుకొని నేనంటే అది సంస్కారం. అది పోసాల కస్టమర్లు పట్టుకొని చిరంజీవి గారిని పట్టుకొని తిడతారు. చిరంజీవి గారికి వీడుకున్నటువంటి విభేదాలు ఏమున్నాయి? నువ్వు ఆయన దాంట్లో చేసావు, ఆ రోజు ఓడిపోయినావు, ఆయన పార్టీ వద్దనుకొని వెళ్ళిపోయినాడు. అందరితో అయిపోయింది. అది ఒకసారి 2 సార్లు అడిగినావు, అన్ని సార్లు అడగాల్సినంత అవసరం ఆయన మీద ఏముంది? చిరంజీవి గారు కావచ్చు, మిగతా సినీ సెలబ్రిటీస్ ఆ రోజు అంటే సినిమాని కాపాడండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన గేట్ దగ్గర నుంచి నడిపించారు, సినీ వర్గాల్ని అవమానపరిచారని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. ఖచ్చితంగా ఈరోజు అందరూ కలిసికట్టుగా ఒక నిదానంతో ఒక మాట మీద ముందు వచ్చి ఈరోజు కూటమిని కూడా గెలిపించడం జరిగింది. అంటే సినీ పరిశ్రమకి ఇక ముందు మంచి రోజులు వచ్చాయనుకోవచ్చు. సార్ ఆ రోజు మీకు తెలియదు కానీ పాపం ప్రభాస్ గారు కావచ్చు, చిరంజీవి గారు దండం పెడతా ఉంటే ఈ థియేటర్ల విషయంలో ఆ వీడియో తీసి పెట్టడం కావచ్చు, తర్వాత ప్రభాస్ గారిని కానీ పాపం మన హీరోలు ఎవరైతే మహేష్ బాబు గారిని వీళ్ళందరినీ ప్రపంచంలో రికార్డులు సృష్టించినటువంటి మన రాజమౌళి గారిని కానీ అందరినీ నడి రోడ్డు మీద ఇంటి ముందు నిలబెట్టి, కారు పార్కింగ్ స్థలం నిలబెట్టి, వాళ్ళ దగ్గర ప్రెస్ మీట్ పెట్టించి పాపం బిక్కుమంటూ ఏంద్ర మనకి కర్మ అంటే సీఎం ఏం చెప్తే జరగాలి. సినిమాటోగ్రఫీ మంత్రి ఆ డకాయిట్ నా కొడుకు పేరుని నేను పక్కన పెట్టి, ఇది నిజంగా చెప్పాలంటే ఒక్కొక్కరు అంత స్టార్ హీరో అంత ఈజీగా అయిపోతారా? నువ్వు గెలవాలంటే ఇలాంటి వైసీపీ కుక్కలు ఏదో ఒక విధంగా భయపెట్టో, భయభ్రాంతులకు గురి చేసో ఓట్లు ఇప్పించుకోవడానికి గెలుస్తారు. కానీ రిగ్గింగ్లు చేసినా ఒక స్టార్ అవ్వాలంటే ఈ పేరు నాని కొడుకు పేరుని కిట్టు స్టార్ అవుతాడా? ఏ పక్క నుంచి అవుతాడు వీడు? ఎవడవుతాడు? ఈ వైఎస్ఆర్సీపీ కుక్కలు ఏమన్నా స్టార్లు అవ్వగలిగారా? ఈరోజు ఎవరయ్యారు? మహేష్ బాబు గారు అంత కష్టపడి ఆయన అందాన్ని కాపాడుకొని చిన్న మొటిము కూడా రానియకుండా ఆ డ్రై స్టైలు, హెయిర్ స్టైలు, నాన్ వెజ్లు తినకుండా నాగార్జున గారు కావచ్చు, ఈరోజు చిరంజీవి గారు ఆ వయసులో కూడా 70 చిల్లర వయసులో కూడా నిలదొక్కుని అంత స్థాయిలో వాళ్ళు ఉంటే ఈరోజు వాళ్ళని పట్టుకొని నడి రోడ్డు మీద నిలిపినప్పుడు అయిపోయింది కదా. ఆ స్టార్లు నిలబెట్టాడు, మనో స్టార్లో కలిసిపోయాడు. ఈరోజు ఏమీ లేదు. ఈరోజు అపోజిషన్ లేదు. ఈరోజు అసెంబ్లీకి వెళ్తే అపోజిషన్ లేదు. ఈరోజు పులివర్తి నాని గారి మీద దాడి చేశారు, ఆయన గెలిచారు. మాచర్లో దాడి చేశారు, గెలిచారు. తెనాల్లో సుధాకర్ గారిని కొట్టి ఆయన గెలిచాడు. ఈ దాష్టికాలు ఎన్ని రోజులు ఉంటాయి? నగిరిలో వాడిపోయింది. మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు 2,50,000 అత్యధిక మెజార్టీ ముందుకు వెళ్తా ఉన్నాడు. ప్రశాంత్ గారు 40,000, ఉదయగిరి గెలిచిన కాకల సురేష్ గారు, ఆనవనారాయణ గారు ఆత్మకూరు గెలిచారు, కావల కావ్యకృష్ణారెడ్డి గారు గెలిచారు, సరేపల్లి ఈయనకి మన ఎవరు సోమిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు.
జయశ్రీ గెలిచింది, ఇటు చూస్తే కురుగుల రామకృష్ణ గారు గెలిచారు. నెల్లూరులో 10కి 10 రావడం అనేది ఒక చరిత్ర. నెల్లూరునే కదా, దాదాపు 8 జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ జనసేన మొత్తం క్లీన్ స్వీప్ చేసేసింది. ఇంత వ్యతిరేకత రావడానికి ప్రజల్లో కారణం ఏంటి సార్? ఒకటే సార్, ఒకటి పథకాలు అనేటివి కొన్ని మనం ఇచ్చేసిన తర్వాత కొన్ని అవ్వకపోవచ్చు, కొన్ని అవ్వచ్చు, కొన్ని అబద్ధాలు కూడా కావచ్చు. అందులో ఓటమి కూడా కొంతవరకే మనల్ని అవహేళన చేస్తుంది, ఆవాహన చేసుకుంటుంది. కానీ ఎప్పుడైతే సంబంధం లేని గంజాయి, ఏదో ఫారిన్ కంట్రీస్లో ఉండే గంజాయి కావచ్చు, ఇసుక దందాలు కావచ్చు, అక్రమంగా కేసులు కావచ్చు, ఏరే వాళ్ళు అంటే అసెంబ్లీలో బూతులు కావచ్చు, చంద్రబాబు నాయుడు లాంటి ఒక గొప్ప విజనరీని, ఒక లెజెండరీ పర్సన్ని, ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని, మన లోకేష్ బాబు గారిని, వీళ్ళందరినీ కూడా అందరూ వింటున్నాం. వయసుకు వచ్చిన ఆడకూతులు కావచ్చు, అందరూ వింటున్నాం. కానీ పచ్చి బూతులు తిట్టడం ఇవన్నీ కూడా అందరి యొక్క మనసులు విరక్తి పొందడం కూడా ప్రథమ కారణమైంది. ఈరోజు పథకాలు మాత్రమే కాదు, పథకాల వల్ల మాత్రం అతను ఓడిపోలేదు. పథకాల వల్ల అయితే కనీసం ఒక 50 సీట్లను వచ్చేటివి. ఇది చేసేట్టు చూసారా? హత్యా రాజకీయాలు. ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద ఎదురు తిరగడం, ఎవరు మాట్లాడితే వాళ్ళని కించపరచడం. సజ్జల భార్గవ రెడ్డి అని ఒకరిని తిప్పి సోషల్ మీడియాగా వాడిని మీడియేటర్గా పెట్టి, ఆడవాళ్ళని మార్పింగులు పెట్టి, ఫోటోలు పెట్టి, ఇట్లాంటి చేష్టాల వల్ల ఎవరైనా సరే, నీ రెడ్డి కావచ్చు, నీ క్రిస్టియన్ కావచ్చు, నీ సొంత మనిషి కావచ్చు, కానీ పథకాలు నువ్వు తప్పు చేసినా నీకు ఓటేస్తావు. కానీ ఈ అసభ్య పదజాలాలు, ఈ అసభ్యకరమైనటువంటి అన్యాయమైన అవినీతి పనులు చేసినప్పుడు ఇవన్నీ వస్తాయి. చెల్లిని కూడా చాలా హింసించారు. సొంత చెల్లిని ఆ విధంగా హింసించడం ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోయారు. కడప ప్రజలు కూడా దాన్నే బేస్ చేసుకొని ఈరోజు ఇలాంటి తీర్పు ఇచ్చారంటే సార్, కడప ప్రజలు అయినప్పటికీ కూడా ఆ మనిషి సొంత చెల్లెలు 1.5 year నిన్ను చెప్పకూడదు తినిపిస్తే ఊరా తిరిగింది, కాళ్ళు అరగదీసుకుంది, మొహంతా నల్లగా పోయింది ఆ టైంలో చెప్పాలంటే. అలాంటి ఒక సొంత చెల్లిని పట్టుకొని నువ్వు పసుపు చీర కట్టుకున్నావు, నా మనుషులు నన్ను మోసం అంటే మనుషులు నీకు ఎట్ట కనబడుతున్నారు? గొర్రె నా కొడుకులా కనబడుతున్నారా, లేకపోతే ఎదవల్లా కనబడుతున్నారా? నీ సొంత చెల్లి వెళ్ళిపోయింది పోని, మీ బాబాయ్ కూతురు వెళ్ళిపోయింది పోని, సొంత మీ అమ్మే వెళ్ళిపోయింది అంటే 3 ఉదాహరణలు, 3 ఎక్స్పెరిమెంట్లు కళ్ళ ముందే కనబడుతుంటే అయినా కూడా నువ్వు రాయితో కొట్టించుకుంటేనో, లేకపోతే అందరూ కలిసి నా మీద వచ్చి పడుతున్నారంటేనో, బలిరా అంటేనో ఏడవుతాయి కథలు. ఎంత గొప్ప స్టార్ సినిమా అయినా బాగాలేకపోతే కలెక్షన్స్ రావు, పక్క రోజుకి ఎత్తేస్తారు. వాడు ఎంత తోడైనా, వాడు రెడ్డి అయినా, నాయుడైనా, కమ్మైనా, బలిజైనా, ఎవరైనా నీ అవినీతి పరిపాలన చూస్తే ఎవడు ఓటు వేయడు. ప్రజలు ఒక్కసారిగా ఎదురు తిరిగినారు. కాంగ్రెస్కి ఒకప్పుడు, వైఎస్ఆర్సీపీకి ఇప్పుడైనటువంటి కంచు కోటలు కూడా మంచు కోటలా కరిగిపోయినాయి. రేపు గవర్నమెంట్ ఏర్పాటు చేయగానే వీటన్నిటి మీద ఎంక్వైరీ చేసే అవకాశం ఉందంట. ఫస్ట్ తిరుమల మీద ఎంక్వైరీ చేస్తారనా? జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు అక్కడ దొరికిపోతాడన్నా? ఎందుకంటే ఎర్రచందనం మొత్తం లేపేసినాడు. పైన దేవుడికి సంబంధించినటువంటి అలంకరణమైనటువంటి మన ఆభరణాలు కావచ్చు, వజ్ర కిరీటాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, ముడుపులకు సంబంధించిన డబ్బులు కావచ్చు, పైన నిధులు కావచ్చు, ప్రకృతి వనరులు కావచ్చు, మొత్తం ఎత్తేసినాడు. వాటి మీద పెట్టి చంద్రబాబు నాయుడు గారిని నేను పాదాల మీద పడి అడిగేది అంటే, పవన్ కళ్యాణ్ గారిని, బీజేపీని కూడా, సార్ ఒక వారం రోజులు తిరుపతిని ఆపేసింది, తిరుమలని మొత్తం వెతకండి, పండితుల్ని పూజారిని పిలిపించండి, మళ్ళీ విగ్రహం దగ్గర పూజలు చేయండి. అతను ఉన్నంత వరకు అక్కడ దేవుడు లేడు, వెంకటేశ్వర స్వామి ఎప్పుడో వెళ్ళిపోయినాడు, మా ఓడి దెబ్బకి వెంకటేశ్వర స్వామి ఎప్పుడో వెళ్ళిపోయినాడు, పవిత్రతగా ఏ రోజు కొండ 5 సంవత్సరాలు లేదు. కాబట్టి మళ్ళీ పునరావృతంగా పూజలు చేయండి. ఒక వారం రోజులు మీరు కుటుంబ సమేతంగా పట్టు చీరలు పెట్టి, ఎప్పుడైతే మన భారతి ఇంటి దగ్గర పిలిపించుకొని సెట్ ఇప్పించుకొని చేసుకుందో అలా కాదు, మీరు వెళ్ళి మీ కుటుంబాలతో వెళ్ళి పూజలు చేసి పునస్కారాలు చేసి దేవుణ్ణి మళ్ళీ ఆ యొక్క శక్తిని మళ్ళీ పునరుద్ధరించి అప్పుడు తిరుమల కొండను వదలండి. ఏమేమి పోయినాయో, ఏమేమి ఉన్నాయో, మహానుభావుడు ఫోటోలు ఎక్కడ పడితే అక్కడ అంటే చెయ్యి ఇటు పెట్టుకొని అవన్నీ తీసేయండి. ఇంతకు ముందు సామాన్య భక్తుడికి ఎంత విలువ ఉండేదో ఆ విలువను తీసుకురండి. మధ్యలో భయాన్ని కావాలని పులులు పెట్టి చిన్నపిల్లలు చంపించిన వాస్తవం జరిగింది, దాన్ని ఆపండి. పైన అన్నప్రసాదం పాడైపోయింది, దయచేసి వాటి మీద మళ్ళీ అలాంటి భోజనం పెట్టండి. పైన హోటల్ని తీసేయండి, మంచి అన్నప్రసాదాలు, లడ్డూ కూడా ఇంతకుముందంత సౌమ్యంగా కానీ ఇంతకుముందనంత రుచికరంగా కూడా లేదు, అది ఆలోచించండి. పరకామణిని మళ్ళీ ప్రవేశపెట్టి అక్కడే లెక్కబెట్టే విధానాలు చేయండి. భక్తులు ఎంతమంది వచ్చినా సరే సులువుగా దర్శనం వచ్చేటట్టు ఎంతమందిలా చేయండి. దయచేసి వెంకటేశ్వర స్వామి మీద ఉండి భక్తుల్ని కాపాడండి. వైసీపీ ఇంత ఘోర పరాజయం వెనక ఒక జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకోవచ్చు, దానికి ఇచ్చే సలహాదారుని కూడా మనం తీసుకోవచ్చు. సార్ జగన్ ఇప్పుడు ఒక వ్యక్తి అనేది ఏమి ఉండదు సార్. ఎప్పుడు కూడా నేను బాగుపడ్డానంటే అందులో నా భార్య కారణం ఉంటుంది, నేను చెడిపోయినా కూడా అందులో నా భార్య మా నాయన కారణం ఉంటుంది. ఎవరైతే 24 గంటలు 20 గంటలు మనతో ఉంటుంది. అది ఇప్పుడు నేను బాగా మాట్లాడినా బాగా మాట్లాడకపోయినా మా ఆవిడ మా నాయనది కూడా కొంచెం ఉంటుంది. ఎందుకంటే ఆర్పీఎన్టీ ఇలా తయారాడన్నా ఇంకోటన్నా కూడా. అట్లనే సజ్జల రామకృష్ణారెడ్డి,
అనేవాడు ఇదంతా చేశాడు. లేకపోతే సబ్ ఎడిటర్గా, చీఫ్ ఎడిటర్గా, జూనియర్ ఎడిటర్గా పనిచేసిన ఒక వ్యక్తి, ప్రత్యక్ష రాజకీయాలు ఎక్కడ పాల్గొన్న ఒక వ్యక్తి, ప్రత్యక్ష రాజకీయాల్లో మనుషులకి ఏం కావాలని బేరీజ్ చేసుకోకుండా ప్రజలకి నాడి పట్టుకొని గెలవని ఒక వ్యక్తి ప్రజలకి సలహాదారుడిగా, ప్రభుత్వ సలహాదారుడిగా, మంత్రివర్గ సలహాదారుడు ఎట్ట పనిచేస్తాడు? ఈరోజు ఇతను ఇలా తయారయ్యాడంటే భార్య, నేను మొన్న కూడా అన్న, భారతీరెడ్డే ఇలా నాశనం చేసి పెట్టింది. ఆడ మనిషి కాదు, అడవి మనిషి. ఆలోచనలు ఎలా ఉండాలా? ఫైనల్గా ఒకటి చెప్పండి, దేశం మొత్తం ఇప్పుడు ఆంధ్ర వైపే చూస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు ఈసారి ఎలక్షన్లో దేశం మొత్తం ఇటే చూస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు వైపే చూస్తుంది. ఇప్పుడు ఎన్డీఏ కూటమి కూడా అత్యంత కీలక బాధ్యతలు రేపు ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు పోషించబోతున్నారు. ఇప్పటికే ప్రధానమంత్రి దగ్గర నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఫోన్ రావడం కూడా జరిగింది. మొత్తం మీద 2-3 రోజుల్లో దాని మీద ఒక డిసిషన్ తీసుకునే అవకాశం ఉందంటారు. సో మొత్తం మీద కేంద్రంలో చంద్రబాబు నాయుడు పాత్ర ఎలా ఉంటుంది? ఇంత ఘన విజయం ఇచ్చిన కార్యకర్తలు మీరేం చెప్తారు? ఇది ఒక విషయం చెప్పనా, ఇది మామూలు విజయం కాదన్న. అసలు నెల్లూరులో 10 సీట్లు అంటే పాపం సోమిరెడ్డి గారు 3-4 సార్లు ఓడిపోయి ఇబ్బంది పడుతుంటే ప్రజలు నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాళ్ళు పట్టుకొని వాళ్ళ కాళ్ళు గడిగినా కూడా తప్పులేదు. ఎందుకంటే నెల్లూరులో 10కి 10 వేమిరెడ్డి గారితో పర్వం స్టార్ట్ అయ్యి ప్రశాంత్ రెడ్డి గారిని మొత్తం చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని పాపం ఇచ్చిన పూర్తి మద్దతుతో పాపం ఈరోజు 165 సీట్లు వచ్చినాయన. ఇది చాలా బలమైన కూటమి ఇది. సో బీజేపీతో ఉన్న పొత్తుతో, అలయన్స్తో కానీ మంచి మంచి పనులు జరుగుతాయి. రానున్న రోజుల్లో 100% ప్రతి ఇది ఎఫ్డీసీ అంటే ఈ ఫిల్మ్ డెవలప్మెంట్కి కావచ్చు, లేకపోతే మిగతా విభాగాల్లో రోడ్డు రవాణా, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, అదేవిధంగా మిగతావి స్కూల్స్ కావచ్చు, మిగతాది విద్యాశాఖ విభాగాలు కావచ్చు, ఐటీ శాఖ కావచ్చు, వీటన్నిటి మీద ప్రత్యేక విభాగాలు దింపి ఖచ్చితంగా రౌడీ రాజకీయాలకి దూరం పెట్టి, బూతుల రాజకీయాలని పక్కన పెట్టి నిజాయితీ నిఖార్సైన రాజకీయాల్ని పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ మద్దతుతో ఖచ్చితంగా రాబోతుంది. చంద్రన్న రాజ్యం వచ్చింది పవనన్న మద్దతుతో, కమలం వికసించింది, విరబూసింది. కాబట్టి నిజంగా 160 సీట్లు ఇచ్చిన ప్రజలకి కాళ్ళ మీద పడి నేను నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.